Hey guys, what's up? Welcome to Hype Creators. As you know, this is Yugandhar. మనమైతే ఇప్పుడు కొచ్చి ట్రావెల్ చేస్తాం. వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. టైం అయితే ఐ థింక్ 6:45 అంత అయింది. నేను బోర్డింగ్ పాస్ కూడా తీసేసుకున్నాను ఆల్రెడీ. మార్నింగ్ 6:45 యాక్చువల్లీ 7:40కి ఫ్లైట్ ఉంది. 7:40కి అక్కడ బెంగళూరులో దిగుతా. బెంగళూరులో లే ఓవర్ 3.5 hours లే ఓవర్. మధ్యాహ్నం ఒక 12:30కి ఫ్లైట్. 2కి 1:45కి అంతకు దిగుతా మళ్ళీ. అంటే లే ఓవర్ 2 hours జర్నీ, 2.5 hours జర్నీ. లే ఓవర్ మాత్రం 3.5 hours. మార్నింగ్ 6:45 అయింది కదా, కొద్దిగా ప్రశాంతంగా ఉంది ఎయిర్పోర్ట్లో. అలా లేచి స్నానం చేసి వచ్చేసా. వర్షం ఒకటి పెద్ద వర్షం అలా పడుతూనే ఉంది. రావడం కొద్దిగా కష్టమైంది. అంటే క్యాబ్లు బుక్ అవ్వలే రావడానికి. ఎర్లీ మార్నింగ్ కదా, క్యాబ్లు బుక్ అవ్వలే. మీకు బెంగళూరు ఎయిర్పోర్ట్ యాక్చువల్లీ వెళ్ళా నేను ఇంతకుముందు. మీకు ఒకసారి చూపిస్తా. బెంగళూరు ఎయిర్పోర్ట్, వైజాగ్ ఎయిర్పోర్ట్ ఏముండదు, చిన్నదే కాబట్టి ఇప్పుడు ఏం తిరగలేం. మార్నింగ్ బెంగళూరులో దిగాక ఒక 3 hours టైం ఉంటుంది కాబట్టి బెంగళూరు యాక్చువల్లీ లాంజ్. ఇప్పుడు నేను 2022లో ఇప్పుడు వెళ్ళాను. అప్పటికి ఇప్పటికి మారిందంట. మరి మా ఫ్రెండ్ చెప్పాడు. వెళ్ళి చూద్దాం. వెళ్ళి అలాగా లాంజ్కి వీలుంటే వెళ్దాం. ఓకే, ఐ విల్ చెక్ ఇట్ అవుట్. అయన్నొద్దు, పాయింట్కి రా. అండ్ మోర్ ఓవర్ మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. ప్లీజ్ వీడియో కొద్దిగా నచ్చినా మాకు కొద్దిగా బూస్టప్ అనేది ఉంటుంది. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికి ఉంటే షేర్ చేయండి. అలాగే మాకు మీ నుంచి ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా? లెట్స్ కంటిన్యూ. బెంగళూరు ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాను నేను. ఇదే బెంగళూరు ఎయిర్పోర్ట్. ఇప్పుడు డొమెస్టిక్ చేంజ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ కొచ్చికి ఫ్లైట్ ఉంది కదా, 3.5 hours లేవరు. ఇప్పుడు నేను వెయిట్ చేయాలి. అదండి, ఇప్పుడైతే అటు నుంచి ఇటు వచ్చాను. డొమెస్టిక్ చేంజ్ అనమాట. వెళ్ళి లాంజ్ వెళ్దామని చూస్తున్నా. నేను 7:45కి ఎక్కాను, 9:20కి వచ్చేసాను. 1.5 hours, 125 minutes అంతే. ఫ్లైట్ జర్నీ కన్నా నేను వెయిటింగ్ చేసే టైం చాలా ఎక్కువ. ఎందుకంటే వెనకాతల ఫుల్ ఫ్లైట్. ఇది చాలా పెద్ద ఎయిర్పోర్ట్. చాలా మంచి బాగుంటుంది కూడా. కన్ఫ్యూజ్ అయిపోతాం ఒక్కొక్కసారి. అన్నీ చూడండి ఫ్లైట్స్. ఇంకా అటు ఉన్నాయి. నేను ఇంకా చివరికి వచ్చాక ఇది ఇంకా చివరిన డొమెస్టిక్ ట్రాన్స్ఫర్. హే గైస్, ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాను ఆల్రెడీ. బెంగళూరు ఎయిర్పోర్ట్లో డొమెస్టిక్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోయాను, వచ్చాను. అలాగా ముందుకెళ్తున్నా టెర్మినల్ 1 వైపు. యాక్చువల్లీ 1లో ఉన్నాను, కొద్దిగా అంటే అటు ఇటు ఉంటుంది కదా. లాంచ్కి వెళ్దాం అనుకుంటే నా దగ్గర ఒక 5 to 6 కార్డ్స్ ఉన్నాయండి. క్రెడిట్ కార్డులు ఒక 2, డెబిట్ ఒక 3-4 ఉన్నాయి. అన్నీ ట్రై చేశా, ఏది ఎలిజిబుల్ అవ్వలేదు మంది. అంటే ప్లాటినం కార్డ్స్ ఉండాలంట. ప్లాటినం కార్డ్స్, అందులో క్రెడిట్ ఉంటే బెస్ట్. క్రెడిట్ కార్డు ప్లాటినం ఉండాలంట. నేనైతే ట్రై చేశాను కానీ ఏవి అవ్వలేదు. మనవి అన్నీ వీసా క్లాసిక్ అవి ఉన్నాయి, క్రెడిట్ కార్డులు కూడా. సరే, నేను ఒకసారి అలాగా యూట్యూబ్ చెక్ చేశా. ఎందుకు వీళ్ళు ఇలా చెప్తున్నారు ఏంటి అని. యూట్యూబ్ చెక్ చేస్తే అందరూ చెప్తున్నారు యూట్యూబ్లో, క్రెడిట్ కార్డు ఉంటే వెళ్ళిపోవచ్చు అని. అది ఎవరు నమ్మకండి. క్రెడిట్ కార్డులో చాలా ఉన్నాయి. ప్రీమియం కొడతారు చూసావా క్రెడిట్ కార్డ్స్, వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ ఇక్కడ.
మోసపోతున్నాం. జాగ్రత్త. నేను ఒకసారి చెక్ చేసి ఎందుకైనా మంచిదని చెక్ చేస్తే ప్రీమియం కార్డ్స్ ఉండాలి. అందుకే ₹2 లాంచ్ 3 hours ఇస్తారు. మన ఏ కార్డ్స్ అవ్వలేదు, మన బ్యాడ్ లక్. సరే ఇంకెందుకు, ఇంకొక 1 ఇప్పుడు 10:30 అయిపోయింది ఆల్రెడీ. నాకు 12:45కి ఫ్లైట్. ఎలాగో 11 కరెక్ట్ 12కి పంపిస్తారు కదా, ఇంకెందుకులే అలా కూర్చున్నా. ఏం తినలేదు. ఒకసారి వెళ్ళి ఏదైనా తినడానికి అలా ట్రై చేస్తా. మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్ని. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, హైప్ క్రియేటర్స్ లేదా యోగి యోగంధర్. ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, కానీ అదే అర్థం కావట్లేదు ఎందుకు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఏమైనా మాకు సజెషన్స్ అవ్వాలనుకుంటే, కంటెంట్ బాగాలేదు ఏమైనా సజెషన్స్ అవ్వాలనుకుంటే కామెంట్లో చెప్పండి. మేము దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఓకేనా? బెంగళూరు ఎయిర్పోర్ట్ అన్ని కాస్ట్లీ, చాలా పెద్దది. చాలా ఏదైనా తిందామని చూస్తున్నాను, ఏటి లేవు. కాస్ట్ బాగా ఎక్కువ ఉన్నాయి, చాలా అంటే చాలా ఎక్కువ. చూద్దాం, ఇంకా బోల్ టైం ఉంది. అందుకే అలాగా వీడియోలో చూపిస్తే బెస్ట్ కదా అని అలా చూపించుకుంటూ పోతున్నా. KFC స్టాప్. మంది ఫ్లైట్ 12:45కి. అలాగా ఏది తీసుకోవాలో తెలియక బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం అని చెప్పి కాఫీ పోయినా చూద్దాం అనుకున్నా. కాఫీ కూడా ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఇంకే మాన్స్టర్ డ్రింక్ తీసుకున్నా. మాన్స్టర్ 145 విత్ ట్యాక్సెస్. జస్ట్ అలాగా. మరి ఏట్లేదు, దాహంగా ఉంది, నీళ్ళు ఎంత అవుతాం, అందుకే అలా తీసుకున్నా. వేసుకొని అలా మళ్ళీ నడుస్తున్నా టెర్మినల్ వైపు. టెర్మినల్ 1 ఉంది, ఇంకా బోల్ టైం ఉంది. జస్ట్ అలాగా. మరి బెంగళూరు నుంచి స్టార్ట్ అవుతున్నాం. विमान कर्मी दल की अनुमति के बिना रक्षा जैकेट को इस विमान से हटाना वर्जित है. In the unlikely event of a water landing, take the life jacket from A few moments later.
కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిపోయాం. టైం అయితే 1:40 అయింది. Please open the overhead bins carefully. Thank you for flying. Hey guys, just reached Cochin Airport, Kerala. ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాము. ఎయిర్పోర్ట్ అయితే చాలా ఖాళీగా ఉంది, ఎందుకో తెలియదు. అంటే వర్షాలు ఏవో పడుతున్నాయి అంటున్నారు. మరి మేము వచ్చేటప్పుడు కూడా ఏం లేదు వర్షం, అంటే మబ్బుగా ఉంది అంతే, వర్షం అయితే ఏం లేదు. వర్షాలు అయితే ఉన్నాయి అన్నారు. మరి ఏమో మరి మేము వచ్చినప్పటికి అయితే మబ్బుగా ఉంది అంతే. నేను వచ్చినప్పటికి చాలా ఖాళీగా ఉంది, ఎందుకో మరి మేబీ వర్షాలు పడుతున్నాయి అనే రీజన్ అనుకోవచ్చు. నేను ఇప్పుడైతే వర్షం అయితే ఏం లేదు. ఇప్పుడు వెళ్ళి బ్యాగేజ్ దగ్గరికి వెళ్ళి బ్యాగేజ్ క్లీన్ చేసుకొని తీసుకోవాలి. బ్యాగేజ్ తీసుకొని బయటికి వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలి. చాలా పని ఉంది ఇంకా. ఎయిర్పోర్ట్ అయితే చాలా ఖాళీగా ఉంది. బేగ్ వచ్చేసాం ఈ ఫ్లైట్, చాలా బేగా. యాక్చువల్లీ 1 అవర్ పట్టాలి, 1 అవర్ 10 మినిట్స్. ఐ థింక్ 50 మినిట్స్లో వచ్చేసాం. ఇంకా ఫ్లైట్లో కొంచెం అలా కూర్చున్నా అంతే. వెళ్ళి బ్యాగేజ్ కౌంటర్ దగ్గర లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి. సీ దేర్. మనం వచ్చిన ఫ్లైట్ అయితే అదే, మనం వచ్చిన ఫ్లైట్. February best time.